హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమ్యూనోమాడ్యులేటర్స్. ఇమ్యూనోమాడ్యులేటర్స్ అంటే బోత్ స్టిమ్యులేటర్స్ అండ్ ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్స్. టాపికల్ అండ్ సిస్టమిక్ ఇమ్యూనోమాడ్యులేటర్స్. టాపికల్స్ వచ్చి యాంథ్రలిన్, జింక్, బీసీజీ, క్యాల్సిపో ట్రయోల్, వైటమిన్ డి ఎనలాగ్, టాక్రోలిమస్, పిమెక్రోలిమస్, సిరోలిమస్ ఇవన్నీ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్స్. Imiquimod and Res-imiquimod. Coming to systemic immunomodulators, azathioprine, apremilast. Biologics, cyclosporin, cyclophosphamide, methotrexate, mycophenolate mofetil, intravenous immunoglobulins and interferons. ఎప్పుడైతే మనం ఒక పేషెంట్ని లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ మీద పెట్టాల్సి వస్తే అప్పుడు స్టిరాయిడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి స్పేర్ చేయడానికి స్టిరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్గా వీటన్నిటిని వాడుకోవచ్చు. కమింగ్ టు టాపికల్ ఇమ్యూనోమాడ్యులేటర్ క్యాల్సిపోట్రయోల్. దీన్నే మనం క్యాల్సిపోట్రయీన్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ఏ సింథటిక్ అనలాగ్ ఆఫ్ వైటమిన్ డి. ఫార్ములేషన్స్ వచ్చేసి 0.005% ఆయింట్మెంట్స్, క్రీమ్స్, లోషన్స్ ఫార్ములేషన్లో అవైలబుల్లో ఉంది. మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చి ఇది ఒక వైటమిన్ డి అనలాగ్. సో ఇట్ విల్ గో ఆన్ బైండ్ టు వైటమిన్ డి రిసెప్టార్ ఇన్ ది న్యూక్లియస్ అండ్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ అలాంగ్ విత్ RXR రిసెప్టార్. RXR రిసెప్టార్ ఈ డ్రగ్ వైటమిన్ డి రిసెప్టార్ కాంప్లెక్స్ రెండు కలిసి విల్ గో అండ్ బైండ్ టు స్పెసిఫిక్ DNA బైండింగ్ సైట్స్ కాల్డ్ వైటమిన్ డి రెస్పాన్స్ ఎలిమెంట్స్ అండ్ మాడ్యులేట్స్ జీన్ ఎక్స్ప్రెషన్. అల్టిమేట్లీ జీన్ ఎక్స్ప్రెషన్ స్టిమ్యులేట్ చేయొచ్చు లేదా ఇన్హిబిట్ చేయొచ్చు. ఇట్ ఇన్హిబిట్స్ ప్రొలిఫరేషన్ ఆఫ్ కెరాటినోసైట్స్. ఇట్ ఇన్హిబిట్స్ ఇంటర్ల్యూకిన్స్ 2, 6, ఇంటర్ఫెరాన్ గామా, granulocyte, monocyte colony stimulating factor. It also inhibits cytotoxic T cells, natural killer cell activity. Stimulates epidermal differentiation. Epidermal differentiation ante endi? It is nothing but keratinization, which is nothing but formation of a cornified cell envelope. దీనికి అవసరమైన ప్రోటీన్స్ ని వాటి యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ ని స్టిమ్యులేట్ చేసి కానిఫైడ్ సెల్లలో ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. లైక్ ట్రాన్స్గ్లూటామినేస్, ఇన్వల్యూక్రిన్ వీటన్నిటిని పెంచేస్తుంది. యూజెస్ వచ్చి ఓన్లీ 1 FDA అప్రూవ్డ్ యూజ్ సోరియాసిస్. దీని యొక్క మెయిన్ మెకానిజం యాక్షన్ ఏంటి? ఇట్ ఇన్హిబిట్స్ కెరాటినోసైట్ ప్రొలిఫరేషన్. సో సోరియాసిస్లో ఏమవుతుంది? కెరాటినోసైట్స్ అన్ని హైపర్ ప్రొలిఫరేటివ్ స్టేట్లో ఉంటాయి. నెక్స్ట్ ఆఫ్ లేబుల్ యూజెస్ కెరాటినైజేషన్ డిజార్డర్స్ లైక్ ఎపిడర్మోలైటిక్ ఎక్స్ లింక్డ్ హార్లెక్విన్ ఇక్థయోసిస్. ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ లైక్ మార్ఫియా అండ్ విటిలైగో. విటిలైగోలో మెలనోసైట్స్ నెంబర్ని పెంచుతుంది, మెలనోజెనిసిస్ని పెంచుతుంది, మెలనోజెనిసిస్ అవసరమైన టైరోసిన్ని పెంచుతుంది. నియోప్లాస్టిక్ క్యూటేనియస్ టీసెల్ లింఫోమా, మిస్సలేనియస్ అకాంథోసిస్, నైగ్రికన్స్, లైకెన్, అమైలాయిడోసిస్, వెర్రూకా వల్గారిస్, ఇల్వెన్, గ్రోవర్స్, పిటైరియాసిస్, రూబ్రా, పైలారిస్, ప్రూరైగో నాడ్యులారిస్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి మోస్ట్ కామన్గా ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ది ట్రీటెడ్ లీషన్స్, ఫైనలీ ఫోటో సెన్సిటివిటీ. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విదాన్య.